చాలా మంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం, వారు తమ పాపమును మాటికి చేసేటువంటి వారిగా ఉన్నారు. ప్రతి వాటిలో చెప్పాలంటే వారు ఆ పాపములకు కట్టివేయబడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఒకటే పాపం అన్నింటినీ విడిపించబడతారు, కానీ ఒకటి మాత్రం వారిని పట్టేసి వ్యసనాలు పోతాయి, పై కనబడే చెడు ఆలోచనలు పోతాయి. దేవుని మాటలు వింటూ ఉంటారు, దేవుని మార్గంలో నడుస్తున్న వారిగానే వచ్చారు, ప్రార్థన చేస్తూ వచ్చారు, కానీ ఏదో ఒక బలహీనత వారిని అలా పట్టేసి ఉంచుతుంది. వారు మాటికి ఆ పాపమును చేసేటువంటి వారిగానే. అది వారికి తెలుసా అని అంటే ఎస్, నేను వారికి తెలిస్తే ఆ పాపమును చేస్తూ ఉంటారు. ఇది తప్పని తెలుసా అంటే అవును తెలుసు. ఈ బలహీనతకు కారణం ఏంటంటే వారు క్రీస్తు రక్తమును అంగీకరించలేకపోవడం. క్రీస్తు రక్తం ద్వారా నేను విడిపించబడుతున్నాను అని తెలుసుకోలేకపోవడం. నువ్వు అలవాటుకి చెప్పొచ్చు, నేను విడిపించబడినటువంటి వ్యక్తిని, క్రీస్తు రక్తము నన్ను విడిపించింది ఈ పరిస్థితులన్నింటి నుండి అని ధైర్యముగా నీవు సాతానుతో చెప్పగలవు. కనుక మాటికి పాత పాపములో పడిపోవలసినటువంటి అవసరత లేకుండా దేవుడు మనలను అన్ని విషయాలలో, మన శరీర ప్రాణాత్మల మూడింటిలో ఉన్నటువంటి బాండేజెస్, మన ప్రాణాత్మ శరీరంలో ఉన్నటువంటి